మహారాజా, భీష్ముడి విజృంభణ కొనసాగుతోంది. కౌరవ సేనలు తీవ్రంగా నష్టపోతున్నాయి. రథాలు, ఏనుగులు నేలకూలుతున్నాయి. మనం ఒకసారి ఒక విషయాన్ని ఊహించుకుందాం. ఒక భయంకరమైన యుద్ధం జరుగుతోంది. దాన్ని లైవ్లో టెలికాస్ట్ చేస్తున్నారు. ఓకే. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ కెమెరాలు కేవలం సైనికులు ఎలా పోరాడుతున్నారో, కత్తులు ఎలా దూస్తున్నారో మాత్రమే చూపించటం లేదు. ఆ కెమెరా ఏకంగా సైనికుల మనసులోకి చొచ్చుకుపోయి వాళ్ల లోతైన భయాలను, రహస్య వ్యూహాలను కూడా నేరుగా డీకోడ్ చేసి వినిపిస్తోంది. హోహో, వినడానికి ఖచ్చితంగా ఏదో 2050లో రాబోయే సైన్స్ ఫిక్షన్ కథలా అనిపిస్తోంది కదా. ఖచ్చితంగా. కానీ అసలు విషయం ఏంటంటే సరిగ్గా ఇలాంటి ఒక టెక్నాలజీ గురించి మనకు సుమారు 5000 సంవత్సరాల క్రితమే అత్యంత స్పష్టంగా డాక్యుమెంట్ చేయబడింది. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా మనం లోతుగా విశ్లేషించాల్సిన విషయం. ఇదొక సాధారణమైన లైవ్ టెలికాస్ట్ అసలే కాదు. అంటే ఎటువంటి వైరులు లేకుండా అంటారా? అవును, ఎటువంటి భౌతికమైన వైర్లు, కంటికి కనిపించే సిలికాన్ చిప్స్ లేదా అంతరిక్షంలో తిరిగే శాటిలైట్లు ఏవీ లేకుండానే అత్యంత స్పష్టంగా పనిచేసిన ఒక మైండ్ రీడింగ్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్ అని చెప్పొచ్చు. రైట్. పైకి చూస్తే ఇదొక పురాణ గాథలా కనిపిస్తుంది. కానీ దీని లోతుల్లోకి వెళ్తే ఆధునిక క్వాంటం ఫిజిక్స్కే సవాలు విసిరే సైన్స్ ఏమైనా దాగుందేమో అనిపిస్తుంది. అందుకే మనం ఈనాటి మన ఈ సమగ్ర పరిశీలనలో సంజయుడు దివ్యదృష్టి, ప్రాచీన సాంకేతికత లేక క్వాంటం ఎంటాంగిల్మెంటా అనే ఒక అద్భుతమైన పరిశోధన వ్యాసాన్ని మూలాధారంగా తీసుకుని చర్చిస్తున్నాం. అవును. అసలు కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని మైళ్ల దూరంలో ఉన్న అంధుడైన ధృతరాష్ట్రుడికి సంజయుడు ఎలా కళ్ళకట్టినట్లు చూపించగలిగాడు? ఇది కేవలం కల్పన లేక నేటి అత్యాధునిక న్యూరోసైన్స్కు సంబంధించిన టెక్నాలజీనా అన్నది మనం డీకోడ్ చేయబోతున్నాం. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం గమనించాలి. అసలు గతం గురించి మనం ఎందుకు తవ్వుతున్నావు అని అనుకోవచ్చు. అవును, ఎందుకు అంటే కేవలం పాత కథలను పదే పదే చెప్పుకోవడానికి కాదు. ఈ ప్రాచీన సంఘటనల వెనుకున్న హౌ అండ్ వై, అంటే అవి ఎలా పనిచేశాయి, వాటి వెనుకున్న సైన్స్ ఏమిటి అనేది అర్థం చేసుకుంటే ఫ్యూచర్ టెక్నాలజీకి హెల్ప్ అవుతుంది అంటారు. ఖచ్చితంగా. భవిష్యత్తులో మనం నిర్మించబోయే కమ్యూనికేషన్ టెక్నాలజీల గురించి మనకొక కొత్త దృక్కోణం వస్తుంది. అది మన మిషన్ అన్నమాట. రైట్. ఈ పాయింట్తో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అయితే ఈ టెక్నాలజీ ఎలా పనిచేసిందో తెలుసుకునే ముందు అసలు ఆ రోజు ఈ లైవ్ బ్రాడ్కాస్ట్ ఎందుకు అవసరమైందో ఆ సెటప్లోకి వెళ్దాం. ఆ నేపథ్యం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అవును, అదొక ఉత్కంఠభరితమైన భయంకరమైన వాతావరణం. ధర్మం, అధర్మం మధ్య జరగబోతున్న చారిత్రక కురుక్షేత్ర మహాసంగ్రామం ప్రారంభం కావడానికి సర్వం సిద్ధంగా ఉంది. కోట్లాది మంది సైనికులు ఆ మైదానంలో ఉన్నారు. కానీ అదే సమయంలో ఆ యుద్ధభూమికి మైళ్ల దూరంలో ఉన్న హస్తినాపుర రాజభవనంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. అంటే ధృతరాష్ట్రుడి పరిస్థితి గురించి కదా? అవును. అక్కడొక చీకటి గదిలో వృద్ధరాజు ధృతరాష్ట్రుడు తీవ్రమైన మానసిక సంఘర్షణలో ఉన్నాడు. ఆయన పుట్టుకతోనే అంధుడు. ఒకవైపు తన కుమారులు ఈ యుద్ధంలో గెలవాలనే స్వార్థం, మరోవైపు ఎవరికేం జరుగుతుందో అన్న భయం. కరెక్ట్. ఏ క్షణంలో ఎవరికి మరణం సంభవిస్తుందో అన్న భయం. వీటన్నిటికీ మించి తన కళ్ల ముందు జరగబోతున్న ఒక అతిపెద్ద చరిత్రను తాను చూడలేకపోతున్నానన్న నిస్సహాయత ఆయన్ని తీవ్రంగా బాధిస్తోంది. సరిగ్గా ఆ నిస్సహాయతను గమనించే వేదవ్యాస మహర్షి అక్కడికొస్తాడు కదా. నీకు ఈ యుద్ధం చూడాలనుంటే నేను నీకిప్పుడు కంటి చూపును ప్రసాదిస్తాను అని ఒక ఆఫర్ ఇస్తాడు. అవును. కానీ ఇక్కడే ఒక విచిత్రం జరుగుతుంది. జీవితమంతా చీకటికి అలవాటు పడిన ధృతరాష్ట్రుడు ఒక్కసారిగా భయపడతాడు. తన సొంత వాళ్లు అత్యంత పాశవికంగా నరుకునే ఆ ఘోరమైన రక్తపాతాన్ని చూసే ధైర్యం లేక ఆ వరాన్ని సున్నితంగా తిరస్కరిస్తాడు. చూపు వద్దంటాడు. కాని యుద్ధంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆరాటం మాత్రం ఆయనలో అలాగే ఉండిపోతుంది. అప్పుడే వ్యాసుడు ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తాడు. అవును, ఇది మనం నిజ జీవితంలో ఊహించుకుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అంటే ఇది ఎలా ఉందంటే ఒక వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోందనుకుందాం. ఓకే. ఒక విఐపికి నేరుగా మైదానంలో ఆటగాళ్ల పక్కనే కూర్చునే యాక్సెస్ ఇచ్చారు. కానీ ఆ టెన్షన్ తట్టుకోలేక, బాబోయ్ నాకా గ్రౌండ్ వద్దు, ఆ రక్తపోటు పెంచే వాతావరణం వద్దు, కేవలం నా ప్రైవేట్ గదిలో ప్రశాంతంగా కూర్చుని లైవ్ ఆడియో కామెంటరీ వినడం చాలు అన్నట్లుగా ఉంది కదా. భలే చెప్పారు. ఖచ్చితంగా అలాగే ఉంది.
దానికి వ్యాసుడు చేసిన ఆ ప్రత్యామ్నాయ ఏర్పాటే సంజయుడికి ఇచ్చిన దివ్య దృష్టి. అంటే సంజయుడు ఇక్కడ కామెంటేటర్ అన్నమాట. అవును, ధృతరాష్ట్రుడికి అత్యంత నమ్మకస్తుడైన మంత్రి, రథసారథి అయిన సంజయుడికి వ్యాసుడు ఈ ప్రత్యేకమైన శక్తిని ప్రసాదించాడు. ఈ వరం మామూలు వరం కాదు. ఏంటి దీని స్పెషాలిటీ? సంజయుడు హస్తినాపురంలోనే తన గదిలో కూర్చుని మైళ్ల దూరంలో ఉన్న కురుక్షేత్రంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని చూడగలడు. పగలు రాత్రి అనే తేడా లేదు, అలసట అసలే రాదు. మైదానంలో జరిగే బహిరంగ యుద్ధమే కాదు, డేరాలలో అత్యంత రహస్యంగా జరిగే మంతనాలు కూడా అతనికి స్పష్టంగా తెలుస్తాయి. ఓహో, అంటే దీన్ని మనం ఒక రకమైన అడ్వాన్స్డ్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్గా చూడొచ్చా? ఇక్కడ ఒక స్పష్టమైన కమ్యూనికేషన్ వ్యవస్థ కనిపిస్తుంది నాకు. అవును, దీన్ని విశాలమైన కోణంలో విశ్లేషిస్తే ఖచ్చితంగా ఆధునిక నెట్వర్క్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఇక్కడ 3 ప్రధానమైన నోడ్స్ ఉన్నాయి. ఆ మూడేమిటి? ఒకటి వ్యాస మహర్షి. ఆయన ఈ కమ్యూనికేషన్ ఛానల్ను ఎస్టాబ్లిష్ చేసిన సోర్స్ లేదా ట్రాన్స్మిటర్. రైట్. రెండవ వ్యక్తి సంజయుడు. వ్యాసుడు పంపే ఆ అదృశ్య సిగ్నల్స్ను రిసీవ్ చేసుకుని తన మెదడులో వాటిని ప్రాసెస్ చేసి ధృతరాష్ట్రుడికి అర్థమయ్యే భాషలో మార్చిన రిసీవర్ మరియు డీకోడర్ అతను. ఇక మూడవ వ్యక్తి ధృతరాష్ట్రుడు, ఈ డేటాను కన్జ్యూమ్ చేస్తున్న ఎండ్ యూజర్. ఖచ్చితంగా ఎండ్ యూజర్ ఆయనే. అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ నాకు ఒక పెద్ద సందేహం వస్తోంది. ఆ ముగ్గురు వ్యక్తుల మధ్య సిగ్నల్ పంపడం, రిసీవ్ చేసుకోవడం వరకు సరే. మనం ఒక అత్యాధునిక డ్రోన్ కెమెరా సిస్టమ్ అనుకుందాం. ఆకాశం నుంచి ఒక 4K కెమెరాతో మొత్తం కవర్ చేస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలా. కానీ అసలు ఈ దివ్యదృష్టి సిగ్నల్ క్వాలిటీ ఎలాంటిది? ఇది కేవలం ఆడియో వీడియో లైవ్ ఫీడ్ మాత్రమేనా? ఇక్కడే ఈ డాక్యుమెంట్ అత్యంత ఆశ్చర్యకరమైన విషయాన్ని బయటపెడుతుంది. దివ్యదృష్టి అనేది కేవలం ఒక ఆడియో వీడియో బ్రాడ్కాస్ట్ మాత్రమే కాదు, అంతకు మించి అదొక మైండ్ రీడింగ్ టెక్నాలజీ. ఒక్క నిమిషం, మైండ్ రీడింగ్ టెక్నాలజీనా? అంటే మనుషుల ఆలోచనలను చదవడమా? అవును. ఆధునిక డ్రోన్ కెమెరాలు ఎంత అడ్వాన్స్లైనా అవి కాంతి తరంగాలను, అంటే లైట్ వేవ్స్, అలాగే శబ్ద తరంగాలను మాత్రమే పట్టుకోగలవు. అవును, కెమెరా చేసేది అదే కదా. కానీ సంజయుడి మెదడు ఏకంగా మనుషుల ఆలోచన తరంగాలను, అంటే బ్రెయిన్ వేవ్స్ ను నేరుగా క్యాచ్ చేయగలిగింది. వావ్! దీన్ని కాస్త విడమర్చి చెప్పండి. మనస్సును చదవడం అంటే ఆ యుద్ధంలో ఖచ్చితంగా ఏం జరిగింది, ఎవరి మనసును చదివాడు? ఒక నిర్దిష్టమైన ఉదాహరణ తీసుకుందాం. యుద్ధం ప్రారంభానికి ముందు ఇరుపక్షాల సైన్యాలను చూసి అర్జునుడు తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతాడు. అతని చేతిలో ఉన్న అత్యంత శక్తివంతమైన గాండీవం కిందకి జారిపోతుంది. అవును, గీతా ప్రారంభమయ్యేదక్కడే కదా. కరెక్ట్. అక్కడ ఒకవేళ నిజంగానే కెమెరా ఉంటే కేవలం విల్లు జారిపోవడం మాత్రమే కనిపిస్తుంది. కాని సంజయుడు అర్జునుడి అంతరంగంలో చెలరేగుతున్న తుఫానును, అతని రక్తనాళాల్లో ప్రవహిస్తున్న భయాన్ని కూడా పసిగట్టాడు. ఓహో! నా గురువులను, తాతలను ఎలా చంపాలి అని అతని మనసులో మెదులుతున్న ఆ నిశ్శబ్ద రోదనను కూడా స్పష్టంగా చదివాడు. దానికి కృష్ణుడి ఇచ్చిన సమాధానాలను ఉన్నది ఉన్నట్లుగా వినగలిగాడు. ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్. అంటే ఇది ఎలా ఉందంటే, మనం టీవీలో లైవ్లో ఒక క్రికెట్ మ్యాచ్ చూస్తున్నామనుకుందాం. ఆ టెక్నాలజీ కేవలం పిచ్చి మీద బంతి ఎలా వెళ్తుందో చూపించడమే కాకుండా, బౌలర్ రనప్ తీసుకుంటున్నప్పుడు వాడి మనసులో ఎలాంటి బాల్ వేయాలన్న భయముందో, ఆ నాన్ స్ట్రైకర్ ఎండులో ఉన్న బ్యాట్స్మెన్ ఎలాంటి వ్యూహం పన్నుతున్నాడో కూడా డైరెక్ట్గా టీవీ ముందున్న వాళ్ళకి వినిపిస్తోందన్నమాట. హాహా, అవును, ఖచ్చితంగా. ఇదొక సూపర్ సెన్సార్ నెట్వర్క్ లా ఉంది. నేటి టెక్నాలజీకి కూడా సాధ్యంగాని విషయం ఇది. అదే ఇక్కడ అసలైన మిస్టరీ. భౌతికంగా ఎలాంటి పరికరాలు, కెమెరాలు లేకుండా ఇంతటి సంక్లిష్టమైన డేటా ట్రాన్స్మిషన్ అసలు ఎలా సాధ్యమైంది? ఎలా సాధ్యమైందంటారు? దీన్ని అర్థం చేసుకోవాలంటే ఆధునిక భౌతిక శాస్త్రంలోని క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అనే సిద్ధాంతాన్ని పరిశీలించాలి. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్? విన్నాను. అవును, సాక్షాత్తు ఆల్బర్ట్ ఐన్స్టీన్ లాంటి శాస్త్రవేత్త ఈ థియరీని చూసి ఆశ్చర్యపోయి దీన్ని స్పూకీ యాక్షన్ అట్ డిస్టెన్స్ అని పిలిచాడు. స్పోకీ యాక్షన్ అట్ డిస్టెన్స్ అంటే దూరం నుంచి జరిగే ఒక విచిత్రమైన, భయంకరమైన చర్య అన్నమాట. అసలు ఈ సిద్ధాంతం ఏం చెప్తుందో కాస్త వివరంగా విశ్లేషిద్దాం. అత్యంత సరళంగా చెప్పాలంటే, విశ్వంలో ఒకే మూలం నుండి ఉద్భవించిన లేదా అనుసంధానమైన 2 కణాలు, అంటే పార్టికల్స్, ఎంత దూరంలో ఉన్నా సరే వాటి మధ్య ఒక అదృశ్యమైన కనెక్షన్ ఉంటుంది. అంటే ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయా? అవును.
ఒక కణాన్ని భూమి మీద ఉంచి దానికి ఎంటాంగిల్ అయిన మరో కణాన్ని కొన్ని లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న వేరొక గెలాక్సీలో ఉంచినా సరే ఉంచితే భూమి మీద ఉన్న కణంలో ఏదైనా మార్పు జరిగితే తక్షణమే ఎటువంటి టైం గ్యాప్ లేకుండా రెండవ కణంలో ఆ మార్పు ప్రతిబింబిస్తుంది. కాంతి వేగం కన్నా వేగంగా ఈ సమాచారం బదిలీ అవుతుంది. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడే నాకు పెద్ద సందేహం వస్తుంది. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అనేది శూన్యంలో అత్యంత చిన్న సబ్ అటామిక్ కణాల మధ్య జరిగే ప్రక్రియ అని సైన్స్ చెబుతోంది కదా. అవును, కానీ మీరు దాన్ని నేరుగా సంజయుడి మెదడుకు ఆపాదిస్తున్నారు. మనిషి మెదడు అనేది చాలా పెద్దది. కోటాను కోట్ల కణాలతో కూడిన తడి అవయవం. ఒక సింగిల్ ఫోటాన్ ఎంటాంగిల్ అవడానికి, ఒక మనిషి పుర్రెలోకి ఏకండ లైవ్ ఆడియో వీడియో బ్రాడ్కాస్ట్ స్ట్రీమింగ్ అవడానికి మధ్య ఉన్న గ్యాప్ను సైన్స్ ఎలా పూరిస్తుంది? ఇదొక సైన్స్ ఫిక్షన్ జంప్లా అనిపించడం లేదా? ఇది చాలా అద్భుతమైన ప్రశ్న. ఇది కేవలం సైన్స్ ఫిక్షన్ జంప్ కాదు. ఈరోజు క్వాంటమ్ బయాలజీలో జరుగుతున్న అత్యంత తీవ్రమైన పరిశోధనలకు సంబంధించిన పాయింట్ ఇది. క్వాంటమ్ బయాలజీనా? అంటే జీవశాస్త్రానికి క్వాంటంకు లింక్ పెడుతున్నారా? అవును. సర్ రోజర్ పెన్రోజ్ లాంటి నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్తలేమంటున్నారంటే మానవ మెదడు కేవలం ఒక బయాలజికల్ కంప్యూటర్ కాదు, అందులోని న్యూరాన్లలో ఉండే మైక్రోట్యూబ్యూల్స్ అనే అతి చిన్న నిర్మాణాలు క్వాంటం స్థాయిలో పనిచేస్తాయని వారు వాదిస్తున్నారు. ఓహో. ఈ కోణంలో చూస్తే వ్యాసుడు తన శక్తితో కురుక్షేత్రంలోని ఆ క్వాంటం సమాచారాన్ని సంజయుడి మెదడులోని ఆ మైక్రోట్యూబ్యూల్స్తో ఎంటాంగిల్ చేసి ఉండొచ్చన్నది ఈ థియరీ సారాంశం. వావ్! అంటే వ్యాసుడు ఎలాంటి ఎలక్ట్రానిక్ చిప్స్ లేకుండానే సంజయుడి మెదడునే డైరెక్ట్గా ఒక ఆర్గానిక్ బయో రిసీవర్గా మార్చేశాడనమాట. ఖచ్చితంగా. ఇది వింటుంటే ఈ మధ్య తరచూ వార్తల్లో వినిపిస్తున్న ఎలాన్ మస్క్ న్యూరాల్ లింక్ టెక్నాలజీ గుర్తొస్తుంది నాకు. సరిగ్గా పట్టుకున్నారు. దీన్ని అర్థం చేసుకోటానికి న్యూరాల్ లింక్ ఒక అద్భుతమైన ఉదాహరణ. ఎలా అంటారు? అసలు న్యూరాల్ లింక్ ఎలా పనిచేస్తోంది? మన మెదడులోని న్యూరాన్లు సమాచారాన్ని ఎలా పంచుకుంటాయంటే రసాయన చర్యల ద్వారా చిన్న చిన్న విద్యుత్ సంకేతాలను పుట్టిస్తాయి. ఓకే, ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అన్నమాట. అవును. వీటినే సైన్స్ భాషలో యాక్షన్ పొటెన్షియల్స్ అంటారు. ఒక మనిషి చెయ్యి ఎత్తాలని ఆలోచించినా, కోపం వచ్చినా, భయపడినా వందలాది న్యూరాన్లు ఈ ఎలక్ట్రికల్ స్పైక్స్ ను రిలీజ్ చేస్తాయి. అంటే మనం బయట పడకపోయినా మన ఆలోచనలన్నీ కేవలం చిన్న చిన్న కరెంటు సిగ్నల్స్ లాగా మెదడులో తిరుగుతూ ఉంటాయన్నమాట. అవును. న్యూరాల్ లింక్ టెక్నాలజీ ఏం చేస్తుందంటే ఒక చిన్న సిలికాన్ చిప్ ను మెదడులో అమర్చి అత్యంత సన్నని వైర్ల ద్వారా ఆ న్యూరాన్లు రిలీజ్ చేసే ఆ స్పైక్స్ ను చదువుతుంది. చదివి ఏం చేస్తుంది? ఆ స్పైక్స్ ను 0లు 1లుగా కన్వర్ట్ చేసి కంప్యూటర్కు పంపుతుంది. తద్వారా నోటితో మాట్లాడకుండానే మనిషి తన ఆలోచనల ద్వారా కంప్యూటర్ను ఆపరేట్ చేయగలుగుతున్నాడు. అద్భుతం. దీన్ని బట్టి చూస్తుంటే పాతకాలపు రేడియోలో మనం ఒక పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీని నాబు తిప్పి సెట్ చేసినట్లు వ్యాసుడు సంజయుడి మెదడును కురుక్షేత్రం బయోమాగ్నెటిక్ ఫీల్డ్కు ట్యూన్ చేశాడని అర్థం చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. అలా ట్యూన్ చేయటం వల్లే ఆ రిసెప్షన్ సాధ్యమైంది. కానీ మళ్ళీ ఇక్కడే ఒక లాజిక్ మిస్ అవుతున్నట్లు అనిపిస్తోంది. ఏంటది? మనం సిలికాన్ చిప్స్, యాక్షన్ పొటెన్షియల్స్, చదివే వైర్ల గురించి మాట్లాడుతున్నాం. అంటే 5000 సంవత్సరాల క్రితం ప్రాచీన భారతదేశంలో సోల్డరింగ్ ఐరన్లో పెట్టుకుని మైక్రోచిప్స్ తయారు చేసి సంజయుడి పుర్రెలో అమర్చారు అని మనం అనుకోవాలా? ఈ వాదనను చరిత్రకారులు ఖచ్చితంగా ముక్కలు చేస్తారు కదా? ఖచ్చితంగా చేస్తారు. అందుకే ఈ సాంకేతికత వెనుక ఉన్న విధానంపై పరిశోధకుల్లో 2 భిన్నమైన సిద్ధాంతాలు బలంగా ఉన్నాయి. రైట్. ఆ సిద్ధాంతాలేమిటి? మనం ఇక్కడ ఎటువంటి పక్షపాతం లేకుండా ఆ 2 వాదనలను విశ్లేషించాలి. మొదటి వాదన మీరు చెప్పినట్లుగానే చరిత్రను భౌతిక పరికరాల కోణంలో చూసే విశ్లేషకులది. అంటే వాళ్ళేమంటారు? వారి నమ్మకం ప్రకారం ప్రాచీన కాలంలోనే విమానాలు, అణుబాంబుల వంటి అత్యంత ఆధునికమైన హైటెక్ గ్యాడ్జెట్స్ ఉండేవి అని వారు నమ్ముతారు. ఈ దివ్యదృష్టి అనేది కూడా కాలక్రమంలో వచ్చిన ప్రకృతి విపత్తుల వల్ల, ప్రళయాల వల్ల పూర్తిగా నాశనమైపోయిన ఒక అధునాతన భౌతిక పరికరం మాత్రమే అని వారి వాదన. అంటే అది కూడా మన న్యూరాలింక్ లాగా అప్పట్లో ఉన్న ఒక అడ్వాన్స్డ్ మెషీనేనని వాళ్ళ నమ్మకం. మరి భౌతిక పరికరాలు కాదు అని చెప్పే రెండో వాదనేమిటి? రెండవ వాదన ఆధ్యాత్మిక గురువులు, యోగశాస్త్ర నిపుణుల నుండి వస్తుంది. వారు ఈ మెషిన్ల థియరీని పూర్తిగా తిరస్కరిస్తారు. వారి వాదన చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
మనిషి శరీరాన్ని ఒక స్మార్ట్ ఫోన్లా ఊహించుకోండి. మనం మార్కెట్లో ఒక ఫోన్ కొన్నప్పుడు కంపెనీ వాడు అందులో 90% ఫీచర్స్ను లాక్ చేసి కేవలం 10% మాత్రమే మనకు యాక్సెస్ ఇస్తాడు కదా. అవును, సెక్యూరిటీ కోసం అని చెప్పి రెస్ట్రిక్ట్ చేస్తారు. యోగుల ప్రకారం సాధారణ మనిషి మెదడు సామర్థ్యం కూడా ఆ 10% లాంటిదే. ఓహో, అంటే ఆ మిగతా 90% అన్లాక్ చేయటమే ఈ యోగశక్తి అంటారా? అవును, ఫోన్ను జైల్ బ్రేక్ చేసి మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్ కంట్రోల్ తీసుకున్నట్లు కఠినమైన యోగ సాధన, ధ్యానం ద్వారా వెన్నెముక అడుగున నిద్రావస్థలో ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేయగలిగితే అప్పుడేమవుతుంది? అప్పుడు మనిషి తన శరీరంలోని లాక్ చేయబడిన పూర్తి సామర్థ్యాన్ని అన్లాక్ చేయగలడు. ఈ స్థితిలో మనిషి చైతన్యం విశ్వ చైతన్యంతో డైరెక్ట్గా కనెక్ట్ అవుతుంది. అప్పుడు వైర్లు, బ్లూటూత్, వైఫై లాంటి మీడియంస్ ఏవీ అవసరం లేదు. దీన్నే అష్టసిద్ధులు అంటారు. అంటే వ్యాసుడికి ఆ సిద్ధులున్నాయన్నమాట. అవును, వ్యాసుడు లాంటి తపస్వి తన తపోశక్తిని కొంతకాలం పాటు సంజయుడికి బదిలీ చేయడం ద్వారానే ఈ అద్భుతం జరిగిందని వారు నమ్ముతారు. చాలా స్పష్టమైన విశ్లేషణ. ఒకవైపు అదొక హైటెక్ గ్యాడ్జెట్ అని భౌతికవాదులంటుంటే, మరోవైపు కుండలినీ జాగృతి ద్వారా సాధించిన అద్భుతమని ఆధ్యాత్మికవాదులంటున్నారు. కరెక్ట్. ఈ వాదనలు పక్కన పెడితే అసలు కారణం ఏదైనా కానివ్వండి, అది యంత్రమైనా లేదా యోగశక్తి అయినా, అసలు దానివల్ల ఈ ప్రపంచానికి ఏంటి లాభం? ఈ మొత్తం అనాలిసిస్కు అసలైన సో వాట్ ఫ్యాక్టర్ ఏమిదో తెలుసుకోవాలి కదా. ఖచ్చితంగా. దీనివల్ల చరిత్ర ఏమైనా మారిపోయిందా? నిజానికి చరిత్ర మారడం మాత్రమే కాదు, ఈ ప్రపంచానికి అత్యున్నతమైన ఒక తాత్విక వారసత్వం దక్కింది. సో వాట్ ఫ్యాక్టర్ ఏంటంటే, సంజయుడికి ఆ దివ్య దృష్టి లేకపోతే ఈ రోజు మనకు భగవద్గీత లేదు. ఒక్క నిమిషం, ఇది చాలా లోతైన పాయింట్. అంటే కురుక్షేత్ర యుద్ధం జరిగిందన్న చారిత్రక విషయం ఎలాగో బయటకు తెలిసేదేమో కానీ, ఆ యుద్ధభూమి మధ్యలో జరిగిన ఆ మహాతత్వశాస్త్ర బోధ మాత్రం బయటకు వచ్చేదే కాదు అంటారు. అంతేనా? 100% అంతే. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ గీతాబోధ ఎవరి మధ్య జరిగింది? కృష్ణుడు చెప్పాడు, అర్జునుడు విన్నాడు. అవును. కృష్ణుడు దాన్ని రాసి పెట్టుకోలేదు, అర్జునుడికి అప్పుడు అంత మానసిక స్థితి లేదు. కానీ ఆ మహాసంగ్రామం మధ్యలో నిలబడి ఆ అర్జునుడి విషాదాన్ని, కృష్ణుడు చేసిన గీతోపదేశాన్ని, చివరకు ఆ విశ్వరూప దర్శనాన్ని ఉన్నదున్నట్లుగా ఒక సాక్షిలా తన బ్రెయిన్లో రికార్డ్ చేసుకున్న ఏకైక వ్యక్తి సంజయుడు మాత్రమే. మనం అతన్ని ప్రపంచపు మొట్టమొదటి అత్యున్నత డాక్యుమెంటేరియన్గా చూడాలి. అర్జునుడు, కృష్ణుడు మాట్లాడిన ప్రతి శ్లోకాన్ని సంజయుడు ధృతరాష్ట్రుడికి రిపోర్ట్ చేశాడు. ఆ తర్వాతే వ్యాస మహర్షి మహాభారతం గ్రంథస్థం చేస్తున్నప్పుడు సంజయుడి రికార్డింగ్స్ ఆధారంగా ఆ భగవద్గీతను ప్రపంచానికి అందించాడు. ఇది వింటుంటే నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి. అంటే యావత్ హిందూ తత్వశాస్త్ర సారాంశాన్ని సురక్షితంగా మన కాలానికి చేర్చింది కృష్ణుడు, అర్జునుడు మాత్రమే కాదు. అవును, మైళ్ళ దూరంలో ఉండి ఆ సిగ్నల్స్ను ఇంటర్సెప్ట్ చేసి ఒక డేటా బ్యాంక్ లాగా వాటిని స్టోర్ చేసుకున్న ఒక మూడవ వ్యక్తి, ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రాచీన రిమోట్ హ్యాకర్ లాంటి సంజీవుడి పాత్ర ఇందులో అత్యంత కీలకమన్నమాట. అద్భుతం అసలు. ఖచ్చితంగా. 18 రోజుల పాటు సాగిన ఆ మహాసంగ్రామంలో ప్రతి మలుపును, భగవద్గీత ఆవిర్భావాన్ని డాక్యుమెంట్ చేసిన ఘనత ఆ కమ్యూనికేషన్ టెక్నాలజీకే దక్కుతుంది. నిజమే. ఈ రోజు విశ్లేషణ నిజంగా మన ఆలోచనలను విస్తరించేలా చేసింది. దివ్య దృష్టి అనేది కేవలం ఒక కథ కాదు, అదొక ప్రాచీన బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్ అని మనం అర్థం చేసుకున్నాం. అవును. డ్రోన్ కెమెరాల పరిమితులను దాటి మనసులోని భయాలను చదవగలిగిన ఆ క్వాంటమ్ బయోటెక్నాలజీ ఎలా పనిచేస్తుందో సర్ రాజర్ కెన్రోజ్ మైక్రోట్యూబ్యూల్స్ థియరీతో పోల్చి చూశాం. అలాగే న్యూరాలింక్ తరహాలో బ్రెయిన్ వేవ్స్ను డీకోడ్ చేసిన విధానాన్ని, చివరగా ఒక థర్డ్ పార్టీ రిసీవర్ ద్వారా భగవద్గీత ఎలా డాక్యుమెంట్ చేయబడిందో విశ్లేషించాం. వీటన్నిటినీ క్రోడీకరిస్తే ఒక స్పష్టమైన విషయం బోధపడుతోంది. ఏంటది? టెక్నాలజీ అంటే కేవలం ప్లాస్టిక్ డబ్బాలు, రాగి వైర్లు, సిలికాన్ చిప్స్ మాత్రమే కాదు. ఈ భూమి మీద ఉన్న అత్యంత అద్భుతమైన, సంక్లిష్టమైన యంత్రం మానవ శరీరమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా సరిపోనదు. వైర్లు లేకుండా కమ్యూనికేట్ చేయగల సత్తా మన బ్రెయిన్కు సహజంగానే ఉందని యోగశాస్త్రం ఘంటపదంగా చెప్తోంది. ఇదొక అద్భుతమైన ముగింపు. మనం ఎంతసేపు బయట ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాల మీదే దృష్టి పెడుతున్నాం కానీ మన పుర్రలో ప్యాక్ చేయబడి ఉన్న ఆ అల్టిమేట్ బయోలాజికల్ సూపర్ కంప్యూటర్ నెట్వర్క్ సామర్థ్యాన్ని మర్చిపోతున్నాం. నిజమే. అందుకే ఈ చర్చ ముగించే ముందు మనం ఒక ప్రశ్న గురించి లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం 5G కనెక్షన్ కోసం, ఇంటర్నెట్ బ్యాండ్విడ్త్ కోసం భూమి అంతటా ఇన్ని టవర్లు, ఇన్ని సముద్రగర్భ కేబుల్స్ వాడుతున్నాం.
కానీ సైన్స్, ముఖ్యంగా క్వాంటం బయాలజీ ఇంకా ముందుకు వెళ్తే భవిష్యత్తులో మనం కూడా ఎటువంటి భౌతికమైన గ్యాడ్జెట్స్, స్మార్ట్ ఫోన్లు లేకుండా కేవలం మన ఆలోచనల ద్వారా ఒకరితో ఒకరు నేరుగా టెలిపతి ద్వారా కమ్యూనికేట్ చేసుకునే రోజులొస్తాయా? వస్తే మాత్రం అద్భుతమే. అసలు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎముక విరిగిందో లేదో చెప్పడానికి ఎక్స్రే మెషిన్ ఉంది. కానీ మన మెదడులోని అదృశ్యమైన ఆ వైర్లెస్ నెట్వర్క్ సామర్థ్యాన్ని కొలవడానికి ఏ ఎక్స్రే మెషిన్ ఇంకా తయారు కాలేదేమో అనిపిస్తుంది. అవును, తయారు కాలేదనే చెప్పాలి. అసలు మన బ్రెయిన్లో దాగి ఉన్న పూర్తి సామర్థ్యాన్ని మనం ఇంకా అన్లాక్ చేయలేదా? ఈ ప్రాచీన కాలపు సాంకేతికతే మన ముందున్న భవిష్యత్తుకి అసలైన ప్రతిబింబమేమో కదా? ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే ఇది. ఈ ప్రశ్నను అలా వదిలేస్తూ మరో సమగ్రమైన ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.